ఒక 110 గజాల్లో డూప్లెక్స్ ఇల్లు అనేది సేల్కి అయితే రావడం జరిగింది. 3 BHK చాలా అంటే చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు. మనం సొంతంగా దగ్గరుండి ఎంత క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసుకుంటామో అంత క్వాలిటీగా అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేసే ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇంజినీర్ అండర్‌లోనే మొత్తం ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో, కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎట్లా ఉంది? ఏ ఏ మెటీరియల్ యూజ్ చేశారు? ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు? ఇలా మొత్తం అన్నీ కూడా చెప్తాను. సో, ఎక్కడ ఆపకుండా వీడియో పూర్తి వరకు చూడండి. అన్నీ తెలుసుకొని మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. సో, స్టార్టింగ్ మెయిన్ గేట్ తీయగానే పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది. ఇనోవా కూడా సరిపోయే విధంగా అయితే ఉంటుంది పార్కింగ్ ఏరియా అనేది. అండ్ ఇది వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ ఇల్లు 110 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. అంటే 2.27 సెంట్స్ కింద చెప్పుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే 13.5 అంకణాల కింద కూడా చెప్పుకోవచ్చు. డూప్లెక్స్ ఇల్లు ఇది. సో, ఇంటి చుట్టూరు కూడా ప్లేస్ అయితే వదిలేరు దీనికి. సో, మెయిన్ డోర్ చూసారు, ఇదంతా కూడా టేక్ డోర్ తీసుకున్నారు బాసరాది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రొఫైల్ లైటింగ్ కూడా తీసుకున్నారు చూడండి సైడ్స్ ఇక్కడ. సో, రైట్ లోపలికి వచ్చేసాము. ఇదంతా కూడా హాల్ ఇది. అండ్ ఏదైతే మెయిన్ డోర్ ఉందో దానికి ఆపోజిట్గా వెస్ట్ ఫేసింగ్ సైడ్ కూడా మెయిన్ డోర్ టేక్ డోర్ తీసుకున్నారు. సో, కింద ఒక హాల్ వస్తుంది, పైన ఇంకొక హాల్ అయితే ఉంటుంది. దీనికి 2 హాల్స్ అయితే వస్తున్నాయి. స్టెప్స్ వచ్చేసరికి పక్కన తీసుకున్నారు. మనం ఇలా వచ్చాం కదా, మెయిన్ డోర్ పక్క నుంచి ఇలా లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ టీవీ యూనిట్ అయితే ఉంటుంది. సో, అది టీవీ యూనిట్ అయితే ఉంటుంది. అండ్ ఆ పక్కన బెడ్రూమ్ అది. అండ్ స్టెప్స్ కింద ఇన్వర్టర్కి సంబంధించిన పాయింట్ ఇలా అన్నీ కూడా తీసుకున్నారు. స్టెప్స్ కూడా గ్రానైట్తో రావడం జరిగింది. సో, పక్కనే ఓపెన్ కిచెన్ అయితే వచ్చేస్తుంది చూడండి. మంచి స్పేషియస్గా ఉంది ఇది. అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే పూజా మందిర్ తీసుకున్నారు. అదే ఆ పక్కన డోర్ అది. సో, కిచెన్ మొత్తం అంతా కూడా యాక్రిలిక్ ఫినిషింగ్తోనే ఉంటుంది. గ్లాసీ ఫినిషింగ్లో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ అంతా కూడా వైజాగ్ స్టీల్ యూజ్ చేశారు. అండ్ సిమెంట్ అనేది KCP సిమెంట్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో, ఒకసారి ప్లాట్ఫామ్ కూడా చూడండి. ఇక్కడ నానో వైట్ అయితే వచ్చింది ప్లాట్ఫామ్ అనేది. నార్మల్ బ్లాక్ జెట్ బ్లాక్ అట్లా కాదు. ఇది ఇంచుమించు 500 వరకు ఉంటుంది SFT అనేది. నానో వైట్ అయితే తీసుకున్నారు ప్లాట్ఫామ్ అనేది. అండ్ ఇవన్నీ కూడా బాస్కెట్సే. SSL అయితే వచ్చేసాయి. సో, మనకి ఇక్కడ డార్క్ గ్రే కలర్ షేడ్లో ఉంది కలర్ ఫినిషింగ్ మొత్తం అంతా. గ్లాసీ ఫినిషింగే. అంతా స్టోరేజే. బ్యాక్ సైడ్ టాప్లో అంతా కూడా స్టోరేజ్ వచ్చేసింది. అండ్ ఫ్రిడ్జ్ కూడా ఇక్కడ పెట్టుకోవడానికి పాయింట్ తీసుకున్నారు. సో, హౌస్ అనేది ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు వచ్చేసరికి కాకినాడ వాకలపుల్లి అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి రైల్వే స్టేషన్కి వెళ్ళాలనుకున్నా లేదు బస్ స్టాండ్కి వెళ్ళాలనుకున్నా కూడా ఒక పావు గంట టైం అయితే పడుతుంది. అండ్ సర్పవరం మెయిన్ సెంటర్ ఉంటుంది చూసారు కదా, సెంటర్ వచ్చేసరికి మహా అయితే ఒక 10 నిమిషాలు అయితే వెళ్ళిపోవచ్చు. 10 నిమిషాలు కూడా పట్టదు, ఇంకా ముందే వెళ్ళిపోవచ్చు. సో, మెయిన్ సెంట్రల్కి అన్నిటికి కూడా దగ్గరలో ఉంటుంది. స్కూల్స్కి కానీ మార్కెట్లకు వెళ్ళాలనుకున్నా అండ్ అట్లాగే ఏదైనా బ్యాంకులకు వెళ్ళడానికి కానీ టెంపుల్స్కి కానీ ఇలా అన్నీ కూడా చాలా అంటే చాలా దగ్గరలో అయితే ఉంటుంది. అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది. సో, అది కూడా మెయిన్ చెప్పుకోవాల్సింది. దీనికి వాకల్పూడి అనగానే కొన్ని చోట్ల వాటర్ బాగుంటలేదు అని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటున్నారు. సో, ఈ ఏరియాలో వాటర్ అయితే మాత్రం బాగుంటుంది హౌస్ ఉన్న లొకేషన్లోని. అండ్ ఇంజనీర్ దగ్గరుండి మొత్తం అంతా కూడా కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. చాలా క్వాలిటీగా అయితే బిల్డ్ చేశారు ఇది. అండ్ మెయిన్ డోర్ టేక్ డోర్ ఇచ్చారు కదా, అండ్ ఇటు పక్కన ఈస్ట్ సైడ్ ఇచ్చిన డోర్ కూడా టేకే ఇది కూడా టేకే ఇచ్చారు. అండ్ ఒకసారి ఆ పక్కన చూపిస్తున్నాను చూడండి. ఈస్ట్ ఫేసింగ్ సైడ్ ఒక కామన్ టాయిలెట్ అయితే వస్తుంది. అండ్ ట్యాప్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఈశాన్య మూలన తీసుకున్నారు. పక్కా వాస్తు ప్రకారం ఉంటే ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం అంతా కూడా వాస్తు ప్రకారం ఏది ఎక్కడ రావాలి ఏంటి ఇవన్నీ చూసుకుంటే మొత్తం కన్స్ట్రక్షన్ చేశారు వీళ్ళు. అండ్ స్విచ్చెస్ మొత్తం అన్నీ కూడా లెగ్రాండ్ అండ్ గోల్డ్ మెటల్ 2 యూజ్ చేశారు. శానిటరీ వచ్చేసరికి సెరా కంపెనీ అయితే వాడడం జరిగింది. అన్నీ కూడా బ్రాండెడ్ వాడారు ఫ్రెండ్స్. అంటే మనం దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఎంత క్వాలిటీగా ఉంటుందో అంత క్వాలిటీగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు వీళ్ళు. సో, మొత్తం ఆల్మోస్ట్ టైల్స్ వచ్చేసాయి. అండ్ ఇక్కడ ఇన్నే స్టైల్ తీసుకున్నారు కమోడ్ అనేది. సో, పదండి లోపలికి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ వాషింగ్ మిషన్ ట్యాప్ పాయింట్స్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. సో, తిరిగి లోపలికి వచ్చేసాము. పదండి బెడ్రూమ్ అయితే చూపిస్తాను ఇక్కడ మీకు. మొత్తం పెయింట్స్ అన్నీ కూడా ఏషియన్ కంపెనీ పెయింట్స్ ఇవి. ఏషియన్లో షైన్ యూజ్ చేశారు. ఇది టీవీ యూనిట్ ఇది. మొత్తం కంప్లీట్ మ్యాట్ ఫినిష్ లుక్లో వచ్చింది ఇక్కడ. అండ్ ఇది కూడా వుడ్డే, ప్లైవుడ్డే. ఒక చూడడానికి లోవర్స్ లుక్లో అయితే ఉంది, ప్లైవుడ్డే అది కూడా. కింద డ్రాస్ అయితే వచ్చేసాయి.
అండ్ గుమ్మాలన్నీ కూడా గ్రాండ్ గుమ్మాలు అయితే వచ్చేసాయి. డోర్స్ కూడా మంచి క్వాలిటీ అయితే వాడారు వీళ్ళు, బెడ్రూమ్ డోర్స్ అనేవి. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ మనం చూస్తుంది. సో డోర్ తీయగానే ఎదురుగా విండో వచ్చేసింది చూడండి. అండ్ సీలింగ్ డిజైన్ కూడా బాగుంది, సింపుల్గా ప్రొఫైల్ లైటింగ్ యూజ్ చేశారు అంతే ఇక్కడ వీళ్ళు. అండ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది, స్కై బ్లూ అండ్ వైట్ కలర్ అక్కడక్కడ రావడం జరిగింది అంతే. చాలా డీసెంట్ కలర్ అయితే యూజ్ చేశారు ఇందులోని. అండ్ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఈ సైడ్ అయితే తీసుకున్నారు. అండ్ దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది, ఇదిగోండి పక్కనే అటాచ్డ్ బాత్రూము. ఇదంతా కూడా బట్టలు పెట్టుకోవడం కోసం. ఇక్కడ చూడండి స్విచ్ బోర్డ్ ఇక్కడ తీసుకున్నారు చూడండి, ఇక్కడ బెడ్ వేస్తాం కదా, అలా జస్ట్ మంచం నుంచి మనం పైన స్విచ్లు ఇవన్నీ ఆపుకోవడం కోసం పక్కనే తీసుకున్నారు వాటర్ ఆఫ్కి స్విచ్చెస్ అనేవి. ఇది బాగా ఇచ్చారు ఇక్కడ. సో ముందుగానే ఆలోచించి ప్లాన్ చేసి అయితే ఇవ్వడం జరిగింది, బాగుంది ఇది కూడా. అండ్ లోపలన్నీ కూడా సిమెంట్ షెల్స్ వచ్చేసాయి. లామినేట్ కూడా డిఫరెంట్గా ఉంది, ఇది టెక్స్చర్డ్ ప్యాటర్న్ తోటి. సో ఇది బాత్రూము. అండ్ ఇక్కడ బాత్రూమ్స్ డోర్స్ చూసుకున్నట్లయితే కనుక ఇదిగోండి, ఈ డోర్స్ అన్నీ కూడా బాత్రూమ్ డోర్స్ అనేవి డబ్ల్యూపీసీ డోర్స్ ఇవి, చెదలు పట్టకుండా అయితే ఉంటాయి. అండ్ కమోడ్స్ ట్యాప్స్ అన్నీ కూడా సిరా కంపెనీ అయితే వాడడం జరిగింది వీళ్ళు. కన్స్ట్రక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ లొకేషన్ పరంగా కూడా అన్నిటికీ కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది. మనకి 24/7 ట్రాన్స్పోర్టేషన్కి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో ఎవరైనా రోడ్లకు దగ్గరలో తీసుకుందామని చెప్పి చూస్తుంటే కనుక మంచిగా తీసుకోవచ్చు డూప్లెక్స్ ఇల్లు అనేది. అదండి పైకి అయితే వెళ్దాం, పైన కూడా చూపిస్తాను. పైన 2 బెడ్రూమ్లు వస్తున్నాయి. అండ్ దీనికి ఇంకొకటి ఏంటంటే 2 బాల్కనీలు అయితే వస్తున్నాయి, పైన చూపిస్తాను మీకు. ఇదంతా గ్రానైటే. అండ్ సెయింట్ గోబిన్ గ్లాస్ అయితే వచ్చింది దీనికి. సో ఇది టఫ్ అండ్ గ్లాస్ అయితే వచ్చేసింది 12 mm థిక్నెస్ తోటి. అండ్ రైలింగ్ ఎస్ఎస్ అనేది తీసుకున్నారు, తుప్పు పట్టదు. అండ్ గ్లాస్తో ఇవ్వడం వల్ల మనకి లుక్ అనేది కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ప్రొఫైల్ లైటింగ్ వస్తుంది ఫ్రెండ్స్, ఇంకా కనెక్షన్ అయితే ఇవ్వలేదు, అక్కడ ప్రొఫైల్ లైటింగ్ వస్తుంది సీలింగ్లోని. మొత్తం వైరింగ్ అంతా కూడా ఎలక్ట్రికల్ వైరింగ్ అంతా కూడా పాలీక్యాబే ఇక్కడ యూజ్ చేసింది అంతా కూడా. సో మనం ఇలా పైకి వచ్చేసాం కదా, అక్కడ ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది, పక్కనే టీవీ ఒకటి తీసుకున్నారు. అండ్ ఆ పక్కన బాల్కనీ అయితే వస్తుంది, తర్వాత చూపిస్తాను అది మీకు. అండ్ ఈ పక్కన 2 డోర్లు కనపడుతున్నాయి చూడండి, ఇందులో ఒకటి వచ్చేసరికి బెడ్రూమ్ ఉంటుంది అండ్ ఇంకొకటి బాల్కనీ అయితే ఉంటుంది, అది బెడ్రూము, ఇది పక్కన బాల్కనీ. సో నేనైతే కనుక మీకు స్టార్టింగ్ బెడ్రూమే చూపిస్తున్నాను. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్ ఏ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో డోర్ తీయగానే స్టార్టింగ్ మనకి వార్డ్రోబ్ కనపడుతుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కలర్ కూడా చాలా బాగుంది, చాలా డీసెంట్ కలర్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఇందులోని. లైట్ గ్రీన్ షేడ్లో అయితే వస్తుంది ఇది. అండ్ సీలింగ్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా మ్యాచ్ అయ్యే విధంగానే తీసుకున్నారు. అండ్ విండో కూడా ఇక్కడ మనకి ఎల్ షేప్ విండో తీసుకున్నారు చూడండి, జస్ట్ నార్మల్గా కాకుండా ఎల్ షేప్లో వచ్చింది. సో యూపీవీసీ విండోస్ ఫెన్స్టెక్ కంపెనీకి సంబంధించినవి అయితే యూజ్ చేశారు. అవుట్ సైడ్ బాల్కనీ కూడా వస్తుంది, చూపిస్తాను మీకు అది. సో ఇది వచ్చేసరికి 4x10 సైజులో ఉన్నట్లుగా అయితే ఉంది బాత్రూమ్ అనేది, చాలా పెద్దగా అయితే వచ్చింది ఇది. టైల్స్ కూడా బాగున్నాయి. అండ్ సీలింగ్స్ బాత్రూమ్స్లో కూడా చేంజ్ చేశారు వీళ్ళు. సో సీలింగ్స్ వచ్చేసరికి కొన్ని చోట్ల పీవీసీ సీలింగ్ కూడా రావడం జరిగింది, ఓన్లీ పిఓపిఏ కాదు, కింద పార్కింగ్ ఏరియాలో పీవీసీ సీలింగ్ కూడా తీసుకున్నారు. సో పీవీసీ వాడడం వల్ల ఉపయోగం ఏంటంటే చెదలు పట్టకుండా అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే గమ్మున వాటర్ ఏదైనా పడినా కూడా బయట కదా వాడింది, సీలింగ్ అనేది పాడవకుండా అయితే ఉంటుంది అంత తొందరగానే. సో ఇది ఇంకొక బెడ్రూము, కింద చూసాం కదా అట్లానే ఉంటుంది. ఇది ఇంచుమించు బెడ్రూమ్ అనేది చాలా పెద్దగా అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇవి 9.5x14 సైజులు అయితే వస్తున్నాయి రూమ్స్ అనేవి, పెద్దగానే వచ్చాయి. ఇది ఒక బాత్రూము, కింద చూసినట్లుగానే ఉంటుంది పైన, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎల్ షేప్ విండో తీసుకున్నారు. డ్రెస్సింగ్ టేబుల్ అనేది కింద చేయించారు, పైన అయితే లేదు కానీ కింద అయితే చేయించారు. సో డోర్స్ చెప్పాను కదా, ఇవి డబ్ల్యూపీసీ డోర్స్, ఇవి చెదలు పట్టువి ఇవి. అండ్ బాత్రూమ్ సేమ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసిన మాదిరిగానే ఉంది ఇది కూడా. మొత్తం పైప్స్ అన్నీ కూడా ఆశీర్వాద్ కంపెనీ పైప్సే యూజ్ చేశారు వీళ్ళు. ఈ ట్యాప్స్ కానీ కమోడ్స్ ఇవన్నీ కూడా సిరా కంపెనీ అయితే వస్తున్నాయి.
సో ప్రైస్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఈ 110 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ ఇల్లు మొత్తం డూప్లెక్స్ ఇంటి ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు చెప్పడం అయితే కనుక 80 lakhs అయితే చెప్తున్నారు, 80 లక్షలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ అమౌంట్ కూడా ఏం కాదు, తగ్గిస్తామని కూడా అంటున్నారు, మాట్లాడవచ్చు. ఎవరైనా నచ్చి తీసుకుందాం డూప్లెక్స్ ఇల్లు మంచి లొకేషన్లో అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాము, ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇదే విధంగా ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా ఎవరైనా వాళ్ళ ఇల్లుని సేల్ చేద్దాం అనుకున్నా కూడా ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే సరిపోతుంది. అండ్ బయట రోడ్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది. సో డ్రైనేజ్ లైన్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏముండదు మనకి, రోడ్లు కూడా చాలా బాగుంటాయి. సో మెయిన్ ఏంటంటే లొకేషన్ పరంగా చాలా బాగుంటుంది, ఇది అన్నిటికీ కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ అనేది చుట్టుపక్కల హౌస్లు ఇవన్నీ కూడా ఉంటాయి. ఒకసారి దీనికి కూడా ఇంకొక బాల్కనీ ఇచ్చారు ఎగ్జాక్ట్గా ఈశాన్య మూలన నార్త్ ఈస్ట్ కార్నర్లో, అది కూడా చూపిస్తాను చూడండి. అక్కడ వాల్పేపర్ అలాంటిది పెట్టుకుంటే చాలా బాగుంటుంది, అంటే వీళ్ళు పెట్టలేదు, ఒకవేళ ఎవరైనా తీసుకుంటే పెట్టుకుంటే చాలా బాగుంటుంది అక్కడ. సో ఇది మొత్తం బాల్కనీ, ఎల్ షేప్ బాల్కనీ అయితే వచ్చేసింది. సో పైకి ఎక్కడానికి ఈజీగా అయితే ఉంటుంది, సర్క్యులర్ షేప్లో తీసుకున్నారు. ఇలా ఎల్ షేప్ వస్తుంది బాల్కనీ అనేది. సో తక్కువ ప్లేస్ ఉంటే కనుక సర్క్యులర్ షేప్ స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది. 22x45, 22 అడుగులు వెడల్పు ఉంటుంది, 45 అడుగులు పొడవు ఉంటుంది. ఈ ప్లేస్లోనే కన్స్ట్రక్షన్ చేశారు ఇది. హౌస్ ప్లానింగ్ అనేది చాలా బాగా చేశారు దీనిది, అండ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీగా అయితే ఉంది. సో ఒక వాటర్ ట్యాంక్ అయితే వచ్చేస్తుంది, ఆశీర్వాద్ కంపెనీదే. చుట్టూరు అన్ని హౌసెస్ చూసుకోండి. సో ఎవరైనా హౌస్ నచ్చి తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక త్వరగా కాంటాక్ట్ అవ్వండి. అండ్ అట్లాగే ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా వాళ్ళు ఇల్లు సేల్ చేద్దాం అనుకున్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచైనా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా డూప్లెక్స్ ఇల్లు తీసుకుందామని చెప్పి చూస్తుంటే కనుక వాళ్ళకి వీడియో షేర్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అనేది. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.